హరే కృష్ణ. ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు దేవతలంతా కూడా అదృశ్య రూపం ధరించి భూమిపైకి వచ్చి ఇక్కడున్న నదులలో స్నానం ఆచరిస్తారు. అంతటి గొప్పది ఈ మాఘ పౌర్ణమి. మనం ఈ మాఘ పౌర్ణమి రోజు వేడి నీటితో స్నానం చేస్తే 6 సంవత్సరాల పాటు మనం ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేసిన ఫలితం మనకు దక్కుతుంది. అలాగే బావి నీటితో స్నానం చేస్తే 12 సంవత్సరాల పాటు బావి నీటితో స్నానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. అలాగే చెరువులలో కనుక స్నానం చేస్తే 24 సంవత్సరాల పాటు రోజు చెరువులో స్నానం చేసిన ఫలితం మనకు దక్కుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు సాధారణమైన నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాలు ప్రతిరోజు నదీ స్నానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. గంగా, యమున, కృష్ణ, గోదావరి వంటి పుణ్య నదులలో కనుక స్నానం చేస్తే 9600 సంవత్సరాల పాటు రోజు ఆయా నదులలో స్నానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. అదేవిధంగా నదీ సంగమ ప్రదేశాలు అంటే 2 నదులు లేదా 3 నదులు కలిసే ప్రదేశంలో ఈ రోజు స్నానం చేస్తే 13600 సంవత్సరాల పాటు రోజు నదీ సంగమ ప్రదేశంలో స్నానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం చేస్తే 1,36,00,000 సంవత్సరాల పాటు ప్రతిరోజు గంగా స్నానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సముద్ర స్నానం చేస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కానీ సముద్ర స్నానం కంటే కూడా నదీ స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ విషయాలన్నీ మనకు స్కాంద పురాణంలో తెలియజేశారు. ఈ మాఘ పౌర్ణమికి చేసే స్నానం అంతటి విశేషమైనది. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానంతో పాటు దానానికి కూడా అంతే ఫలితం లభిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈరోజు నువ్వులను దానం చేయడం ఎంతో ఉత్తమమైనది. ఈరోజు కేజీంపావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో కట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ఆహారంలో నువ్వులను తీసుకున్న అదే ఫలితం లభిస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గోదానం చాలా విశేషమైనది. గోదానం చేసేంత శక్తి లేనివారు కనీసం వెండి, రాగి లేదా ఇత్తడితో ఒక గోవును తయారు చేయించి దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా అదే ఫలితం లభిస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు వస్త్రదానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. మాఘ పౌర్ణమికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు చూద్దాం. ఒకసారి భృగు మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. దేవేంద్రుడు ఆ తపస్సుని భగ్నం చేస్తాడు. సాధారణంగా ఏ ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్నా దేవేంద్రుడు వారి తపస్సును భగ్నం చేయడం అలవాటే. ఈ విషయం గ్రహించిన భృగు మహర్షికి చాలా కోపం వస్తుంది. తన తపస్సు ఏ విధంగా భగ్నం కాకూడదు అని ఒక ఆలోచన చేస్తాడు. తను తపస్సుకు కూర్చునే ముందు ఇలా అనుకుంటాడు: ఎవరైతే తన తపస్సును భగ్నం చేస్తారో వారు వారి ఆధ్యాత్మికత మూలానికి కారణమైన మూలమంత్రాన్ని మర్చిపోతారు అని అనుకుంటాడు. తరువాత తపస్సు ప్రారంభిస్తాడు. కొంతకాలానికి భృగు మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు. శివుడు భృగు మహర్షి కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. అయినప్పటికీ కూడా శివుడు భృగు మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు ప్రత్యక్షమైన కారణంగా భృగు మహర్షి తపస్సు శివుడు వల్ల భగ్నమవుతుంది. అందుచేత సాక్షాత్తు శివుడు కూడా తన ఆధ్యాత్మికతకు కారణమైన మూలమంత్రమైన ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మర్చిపోతాడు. ఇది చూసిన భృగు మహర్షి శివుడికి ఒక సలహా చెప్తాడు. పరమేశ్వర, మీరు మీ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న స్వామిమలై క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ మీ కుమారుడు పంచాక్షరి మంత్రంలో ఉన్న గొప్పతనాన్ని మళ్ళీ మీకు ఉపదేశిస్తాడు. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి మీ పంచాక్షరి మంత్ర జ్ఞానాన్ని పొందుతారు అని అంటాడు. వెంటనే శివుడు తమిళనాడులో ఉన్న స్వామిమలై క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ పంచాక్షరి మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని సుబ్రహ్మణ్య స్వామి చేత చెప్పించుకొని తిరిగి శివుడు తన జ్ఞానాన్ని పొందుతాడు. స్వయంగా తన తండ్రి అయిన శివుడికి సుబ్రహ్మణ్య స్వామి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశించిన రోజే మాఘ పౌర్ణమి. ఆ సమయంలోనే సుబ్రహ్మణ్య స్వామికి స్వామినాథుడు అనే పేరు వస్తుంది. అదేవిధంగా స్వామి గురునాథుడు అనే పేరు కూడా వస్తుంది. ఈ మాఘ పౌర్ణమికి తమిళనాడులో ఉన్న స్వామిమలై క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ మాఘ పౌర్ణమి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. అందుకే ఈరోజు అందరూ ఓం స్వామినాథాయ నమః అనే మూలమంత్రాన్ని ఈ రోజంతా పఠిస్తూ ఉండడం ఎంతో ఉత్తమం. మాఘ పౌర్ణమికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి అంశ ఒకటి దక్షిణాభృత శంఖంగా మారిపోయి భూమి మీద సరయూ నదీ తీరంలో కాలింది మడుగులో ఉన్నటువంటి ఒక పద్మంలో పడుతుంది. అదే సమయానికి దక్ష ప్రజాపతి అక్కడికి స్నానం చేయడానికి వస్తాడు. అప్పుడు అక్కడ శంఖాన్ని చూస్తాడు.
తీసి తన చేతితో పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ శంఖం ఒక చిన్న శిశువుగా మారిపోతుంది. ఆ శిశువే సతీదేవి. అంటే సతీదేవి అవతరించిన రోజు ఈ మాఘ పౌర్ణమి. సతీదేవి దక్ష ప్రజాపతి కూతురుగా మారిన రోజు ఈ మాఘ పౌర్ణమి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తారు. అందుకే ఈ రోజు సతీదేవి జన్మదినంగా జరుపుతారు. సతీదేవి సాక్షాత్తు పార్వతీదేవి, గౌరీదేవి అంశ. అందువలన ఈ మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు పసుపుతో గౌరమ్మని తయారు చేసుకొని గౌరీ అష్టోత్తరంతో పసుపు కుంకుమ అక్షంతలతో గౌరీదేవిని పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల గౌరీదేవి పూర్తి అనుగ్రహం మనపై కలుగుతుంది. అదేవిధంగా వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈరోజు గౌరీదేవిని పూజిస్తే వారికి వివాహాలు కుదురుతాయి. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు వచ్చాక ఎవరైతే వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేసి లలితాదేవికి పరమాన్నం నైవేద్యం పెడతారో వారు ఆ లలితాదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.